మీరు చూస్తున్నది భోగి పండుగ కాదు, ఇది గిరిజన ప్రాంతంలో జరిపే హోలీ పండుగ. సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా, అతను ఫేమస్ సినిమా కూడా మీకు తెలుసు. పోలీస్ స్టేషన్ లాగా ఉంది అంటే అప్పట్లో పోలీస్ స్టేషన్ అయి ఉంటుందిలే. సరే చూపించు, ఎన్ని ఉన్నాయి చూడు, చాలా బాగున్నాయి. తీసుకుందామా ఒక 200ది తీసుకుందాం. తాజంగి విలేజ్లో హోలీ ఫెస్టివల్ బాగా చేస్తారని తెలియగానే ఫెస్టివల్ చూద్దామని ఇంట్రెస్ట్ మాలో చాలా బాగా పెరిగిపోయింది. రోడ్లు వేస్తున్నారు అండ్ డస్ట్ ఎక్కువ ఉంది, అయినా సరే ఎలా అయినా మీకు వీడియో చేసి చూపించాలని మేమైతే డిసైడ్ అయిపోయాం. మేము తాజంగి విలేజ్కి వచ్చేసరికి టైం అయితే ఈవినింగ్ 6 అయిపోయింది. ప్రతి వీడియోలోనే కొత్త కొత్త ప్లేసెస్ని అండ్ కొత్త కొత్త పండగల్ని, అది కూడా మీకు తెలియని ఒక గిరిజన సంస్కృతికి చెందిన పండగల్ని మీకు చూపిస్తూనే వస్తున్నాను. ఈ వీడియోలో కూడా హోలీ పండుగ అనేది దేశవ్యాప్తంగా ఎలా జరుపుకుంటారో మీకు తెలుసు. కాకపోతే ఈ వీడియోలోని ఒక గిరిజన ప్రాంతంలోని, అది కూడా ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్న గిరిజన ప్రాంతాల్లో హోలీ పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఆ మొత్తం కర్రలు ఉన్నాయి కదా ఒకదానిపైన ఒకటి, అలాగా అవి చూసి భోగి పండుగ అనుకోకండి. ఇది మీరు చూస్తున్నది హోలీ పండుగ గురించి వీడియో చూస్తున్నారు. ఈ పండుగ ఎలా జరుపుకుంటారో ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని మీరు ఈ ఛానల్ కానీ ఈ వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఈవినింగ్ 7 అయ్యేసరికి పండగ అయితే స్టార్ట్ అయిపోయింది. క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉన్నారు. నైట్ అంతా పండగ అయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ ఎక్సెట్రా అయ్యింది. అవన్నీ అంత ఇంపార్టెంట్ కాదనిపించి మీకు చూపించట్లేదు. మార్నింగ్ 4 అయ్యేసరికి ఊళ్ళో వాళ్ళందరూ రాముడు కృష్ణుడి పేర్లను జపిస్తూ టెంపుల్ నుండి పల్లకిలో దేవుడు విగ్రహాలను ఊరేగిస్తూ తీసుకొచ్చారు. పెద్ద సిల్వర్ చెట్లను నరికి వాటితో ఒకదానిపైన ఒకటి పెట్టారు. అక్కడికి పల్లకిని తీసుకొచ్చి దాని చుట్టూ 3 టైమ్స్ ప్రదక్షిణలు చేశారు. ఆ కర్రల దగ్గర గిరిజనులు వారి సంస్కృతి ప్రకారం పూజలు చేశారు అండ్ గ్రామ పూజారులు ఆ కర్రలపై మంట వెలిగించడంతో ఆ గ్రామంలో హోలీ ఉత్సవాలు అనేది స్టార్ట్ అయ్యాయి. చూస్తున్నారు కదా, ఇంత ఎత్తుగా ఉన్న కర్రలు కూడా చాలా వేగంగా కాలిపోయాయి. ఒక పక్క కర్రలు కాలుతుంటే ఇంకో పక్క అందరూ హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. నేనైతే హోలీ పండుగని ఇలాంటి అద్భుతమైన గిరిజన సంస్కృతి పద్ధతుల్లో చూడడం నాకైతే ఇదే ఫస్ట్ టైం. నాకైతే నా పర్సనల్గా చెప్పాలంటే నాకు చాలా బాగా నచ్చింది ఈ ఫెస్టివల్ అయితే. మొత్తానికి ఫెస్టివల్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు పక్కన ఒక చెప్పాను కదా ఒక చెరువులో ఉంటుంది జిప్ లైన్ అని, ఇది కొంచెం చూడండి, ఇదే జిప్ లైన్ అనమాట. పైన కొండ నుంచి ఇక్కడ వరకు జిప్ లైన్ మనం దిగుతాం అనమాట. మొత్తం ఫెస్టివల్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంతమంది చూడండి విలేజర్స్ ఈ బ్యాక్ సైడ్ నుంచి కొండల నుంచి ఎక్కి వెళ్తారు, రోడ్లు కూడా సరిగ్గా లేదు, నడుచుకొని వెళ్తారు. వీళ్ళని అడుగుదాం ఎలాగుందో ఎక్స్పీరియన్స్. నాకైతే సూపర్ ఉంది పండగ, ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ వచ్చి. వీళ్ళు వస్తున్నారు కదా, వీళ్ళకి అడుగుదాం ఎలా ఉంది ఇప్పుడు దాకా. పర్లేదండి, బాగుంది. బాగుంది. ఏ ఊరు మీది? గొందిమల కానీ ఎలా ఉంది చెప్పురా పండగ ఎలా ఉంది? బాగుందా? ఏ పేరు రా నీ పేరేంటి? శివరామా. ఓకే, హ్యాపీ హోలీ. ఏరా రంగు లేదురా మరి రాసుకోలేదు? లేదా రంగులు కొనలేదా? ఇంటికెళ్ళి రాసుకుంటావా? రాసుకో ఇంకా. ఓకే. తాజంగి విలేజ్కి దగ్గరలోనే బ్రిటిష్ కాలం నాటి ఒక గెస్ట్ హౌస్ ఉంది. మీరు బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, ఈ గెస్ట్ హౌస్ బ్రిటిషర్స్ కాలం నాటి రూదర్ఫర్డ్ అనే బ్రిటిషర్ ఉండేవాళ్ళు, అతని యొక్క గెస్ట్ హౌస్ అనమాట. చూడండి మొత్తం, అంటే ఇప్పుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు కదా, అతను ఫేమస్ సినిమా కూడా మీకు తెలుసు. ఏంటంటే చెప్పరా ఏంటో నేను మర్చిపోయాను, అల్లూరి సీతారామరాజు. అది మూవీ మొత్తం షూటింగ్ అంట ఇక్కడే జరిగిందంట. 1 మంత్ కృష్ణ గారు అంటే ఇక్కడే ఉన్నారంట. చూడండి మొత్తం బిల్డింగ్ అయితే మాత్రం మొత్తం శిథిలావస్థలో వచ్చింది, మొత్తం పడిపోయింది. మీకు ఇప్పుడు ఈ బిల్డింగ్ మొత్తం ఎలా ఉంది, లోపల మొత్తం ఎలా ఉంది మొత్తం చూపిస్తాను మీకు. రండి చూడండి, ఆ బిల్డింగ్ వస్తే చూపించరా మొత్తం ఎలా ఉందో. అదంతా మాత్రం మొత్తం పడిపోయింది, చెట్లు మొక్కలు ఇవన్నీ వచ్చేసాయి. ఇటుకలు రాళ్ళు ఇవి తప్ప ఇంకేం లేవు ఇక్కడ. నేను ఉన్నాను రా, జాగ్రత్తగా నడలేదు అనుకో స్నేక్ రాజు వస్తాడు. ఇదిగోండి బిల్డింగ్ చూడండి, ఇది నాకు తెలిసింది పోలీస్ స్టేషన్ లాగా ఉంది అంటే అప్పట్లో పోలీస్ స్టేషన్ అయి ఉంటుందిలే. అదే
ఇక మొత్తం మందు సీసాలు ఏమున్నాయంటే సిట్టింగ్ స్పాట్ చేస్తారు మొత్తానికి. అబ్బా ఇంకా చూపించుగా ఇవంతే. ఇవి ఉన్నాయి కదా మొక్కలు చిన్న చిన్నవి, ఇవి కాఫీ మొక్కలు అన్నమాట. మొత్తానికి అప్పట్లో అంటే కృష్ణ చెప్పాను కదా ఈ గెస్ట్ హౌస్లో ఉన్నారంట మరి 30 days. బాగుంది, బాగానే ఉంది. కానీ ఇంకేం బాగుందంట మొత్తం కూలిపోయిన తర్వాత. ఇప్పుడు మీరు గెస్ట్ హౌస్ చూశారు కదా, దాని దగ్గరలోనే స్ట్రాబెర్రీ ఫామ్ ఉంది. అది మీకు ఇప్పుడు చూపిస్తాను. అంటే మ్యాక్సిమం మరి స్ట్రాబెర్రీస్ పండు ఉంటాయో లే ఇంకా చిన్న చిన్న ఉంటాయో తెలియదు, వెళ్ళి చూద్దాము. అవి ఉన్నాయంటే మ్యాక్సిమం నేను కూడా కొనుక్కుంటాను. నేను ఎప్పుడు స్ట్రాబెర్రీ తినలేదు ఇప్పుడు దాకా లైఫ్లో, ఇప్పుడు చూడడంతో ఇప్పుడు తినలేదు. టేస్ట్ చేద్దాం. తినలేదు నేను ఎప్పుడు, కానీ స్ట్రాబెర్రీ చాక్లెట్స్ తిన్నాను రే. నీకు చూపిస్తాను చూడు, పైపులు ఉన్నాయి జాగ్రత్త, వాటరింగ్ కోసం అని పైపులు అనమాట. ఇంకా స్ట్రాబెర్రీస్ అయితే మాత్రం ఇప్పుడు సీజన్ కూడా కాదంట, చిన్న చిన్న వచ్చాయి. ఇదిగో చూపించు, దగ్గర చూపించు. చూడు ఆర్గానిక్ అనమాట, చాలా బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. కాకపోతే ఇగో ఇంకా చిన్న చిన్న ఇంకా అవ్వలేదు, పచ్చిగానే ఉన్నాయి. నాకు తెలిసి 1 month తర్వాత బాగా వస్తాయి అనుకుంటా. ఇగో ఇక్కడ బాగున్నాయి రా, చూపించు. ఇగో ఎన్ని ఉన్నాయి చూడు, చాలా బాగున్నాయి. తీసుకుందామా ఒక 200ది? తీసుకుందాం, ఫ్రెష్గా ఉన్నాయి కదా, చాలా ఫ్రెష్గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే ఎక్కువ రాలేదు కానీ కాయలు గట్ట, ఓన్లీ పళ్ళు ఎక్కువ రాలేదు కానీ వచ్చిన కొన్ని మాత్రం బాగున్నాయి, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సీజన్లో అయితే ఎక్కువ దొరుకుతుంది. అవి చూడు అక్కడ మ్యాగ్ అలా తీస్తున్నారు అక్కడ. ఇక్కడ బొట్టల్లోనే పద బ్యాక్ అలా వెళ్ళు బ్యాక్కి. నాకు తెలుసురా నువ్వు, అందుకే చెప్తాను. చూడు ఇప్పుడు మొత్తం వాళ్ళు తీస్తున్నారు కదా స్ట్రాబెర్రీస్. ఇవంతా దీంట్లో వేసారు. ఇక్కడ నుంచి వీళ్ళే ప్యాకింగ్ చేసి అమ్ముతారు అనమాట. చూడు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇప్పుడే కట్ చేసారు, ఇప్పుడే చూడండి. ఇవి బాగున్నాయి, తినాలనిపిస్తుంది కానీ డబ్బులు ఇచ్చి తినాలమ్మా. కానీ డబ్బులు ఇచ్చి తినాలి కదా, ఇచ్చి తిందాం. తెలిసిన నిజాయితీకి మారిపోయారు అని. ఇప్పుడు చెప్పు. అదే నిజాయితీకి మారిపోయారు కదా అంటున్నాను నేను, ఇంకేమంటాను చెప్పు. ఫామ్ మాత్రం చాలా పెద్దదే, బాగుంది, ఫామ్ బాగుంది. చూడండి ఇలా ఫ్రెష్గా వీళ్ళు తోట నుంచి కట్ చేసినంతా కూడా ఇప్పుడు ఫ్రెష్గా అమ్ముతున్నారు. మొత్తం ఆర్గానిక్ కదా ఇదంతా. బాగుంది, టమాటాలాగా మెరుస్తున్నారా. గాయస్ ఇప్పుడే మన ఫామ్ నుంచి ఇలా బయటకు వచ్చాము. చూడండి మేము లోపలికి వెళ్ళినందుకు లోపల సిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు హోలీ కదని చెప్పి మాకు ఇచ్చారనమాట. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. చూడండి మీరు సూపర్ మార్కెట్లో కొంటారు కదా, అవంతా ఇక్కడి నుంచి పార్సిల్ పంపిస్తే ఒక 4-5 daysకి వాళ్ళకి వెళ్తుంది అనమాట. కానీ అలా వాళ్ళే ఫ్రెష్ ఇలా అమ్ముకుంటారు. ఇది ఇప్పుడే జస్ట్ ఇలా కట్ చేసి మేము తింటున్నాం. పోయి చూడండి, టేస్ట్ సూపర్ టేస్ట్ అయితే మాత్రం. గాయస్ మీరు వీడియో ఇక్కడ దాకా చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంక ఇలాంటి వీడియోస్, ఇలాంటి ఫెస్టివల్స్, ఇలాంటి వ్లాగ్స్ నెక్స్ట్ మరెన్నో వస్తాయి. చూస్తున్నానండి మీ ట్రైబల్ అన్వేషకులు. థ్యాంక్ యూ సో మచ్.